మేడం నమస్తే అండి. చూసుకుంటే విజయవాడలో వరదంతా విలయతాండవం చేస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఈ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్‌ని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఆయన అనుభవం ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు? ఆయన 74 ఏళ్ల వయసులో కూడా ఒక యువకుడిలాగా అర్ధరాత్రి అధికారులను అప్రమత్తం చేసుకుంటా, సెక్యూరిటీ సిబ్బంది వద్దంటున్నా కూడా ఆ బోట్‌ల్లో ప్రయాణం చేస్తా, ప్రజల మధ్యలోకి వెళ్ళి నేను ప్రజల మధ్యలోనే ఉంటాను అని ఇల్లు కూడా వదిలేసి వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఉంటా, ఆయన ప్రజల్ని చైతన్యపరుస్తూ ఆహారం, మెడిసిన్ ఇవన్నీ అందుతున్నాయా లేదా అని అధికారులని, యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఈ టైంలో కూడా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. పోతిన మహేష్, నీ కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకుపోయినాయా ఏంటో అర్థం కావట్లేదు. పోతిన మహేష్ ఈ టైంలో వైసీపీ వాళ్ళు రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నీకులాగా ఆయన హెలికాప్టర్లో తిరగలేదు, పరదాలు కట్టుకుని తిరగట్లేదు. ఆ బురద నీళ్ళల్లో, నడుము లోతు నీళ్ళల్లో ఈ వయసులో కూడా ఆయన పడే కష్టాన్ని ప్రజలందరూ గుర్తిస్తూనే ఉన్నారు. మీరు గుర్తించవలసిన అవసరం మాకు లేదు, మేము రాజకీయాలు చేయాలంటే మీరు ఎందుకు పనికిరారు కూడా. అలాంటి యదవ వాగుళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకి ఉపయోగపడేలాగా మీరేమైనా సహాయ చర్యలు చేయదలుచుకుంటే మీరు కూడా ప్రజల్లోకి వచ్చి మా హెల్ప్ చేయండి. అయితే ప్రజెంట్ ఆయన చంద్రబాబు నాయుడు అనుభవం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అంటే గతంలో చూసాం. హుదూద్ తుఫాన్లో కూడా ఆయన అక్కడే ఉండి బస్సులో పడుకుని మొత్తం అంతా సెటరేట్ అయ్యేంత వరకు కూడా యంత్రాంగం పరుగులు పెట్టించారు. వితిన్ కొన్ని డేస్లోనే నార్మల్ వైజాగ్ తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఆయన అనుభవం ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా ప్రజల్లో ఉన్నారండి ఆయన. మొత్తం యంత్రాంగం మొత్తం కలెక్టరేట్ ఆఫీసుల ముందు పడిగాపులు కాస్తున్నాయి. ఆయన బస్సులో ఉండాల్సిన అవసరం ఏముంది? అదేమంటే వైసీపీ వాళ్ళు అంటారా ఆయన ఇంటికి వరద వచ్చింది కాబట్టి బయట ఏ 5 స్టార్ హోటల్లో ఉండలేరా? ఆయనకు అంత సత్తా లేదా? నీకులాగా సన్నాసి రాజకీయాలు చేయటం ఆయనకి చేత కాదు కాబట్టి ఇంకా ఆ బురద నీళ్ళలో తిరుగుతూ ఉన్నారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సింగనగర్లో తిరిగి ఒక మాట అయితే అన్నారు, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, అంటే మనిషి తయారు చేసిన వరదలు అని అంటున్నదని మీరే అంటారు. అలా కూడా ఉంటాయని మరి నాకైతే తెలియలేదు, ఎవరికి కూడా తెలియదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, బుడమేరు గేట్లు ఎత్తారంట. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతానే బుడమేరు గేట్లు ఎత్తారంట. బుడమేరు గేట్లు నీ రాజారెడ్డి కట్టిడా, రాజశేఖర్ రెడ్డి కట్టిడా, నీ హయాంలో కట్టావా, ఎవరి హయాంలో కట్టావా? బుడమేరు గేట్లు ఏంటయ్యా? అసలు కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడుతున్నారా, గడ్డి తినే మాటలు మాట్లాడుతున్నారా? అసలు అవగాహన రాహిత్యం మొత్తం. నువ్వు చేసిన ఈ 5 సంవత్సరాల పెంట వల్ల ఇది జరిగింది. అది కాలువలో చెరువులు, పూడికలు, ఇవి తీటాలు ఏమీ లేవు. గుర్రపటెక్క మొత్తం పేరుకుపోయి మొత్తం కాలువలో డౌన్లోకి వెళ్ళిపోయి ఎంతసేపు నీ ఇసుక మాఫియాలు, తవ్వుకుంటాలు, ఇవే సరిపోయినాయి. కానీ ఆ కాలువలు తీయటాలు, చెరువులు తవ్వటాలు ఏమీ లేదు. నీ హయాంలో జరిగిన అరాచకానికి నిదర్శనం అనమాట ఇది. 3 నెలల్లో అంటే నువ్వు చేసిన అరాచకం వల్ల వచ్చిన విపత్తు ఇది. అంటే చూసుకునే రిటైర్నింగ్ వాళ్ళు కూడా ఆయనే కట్టారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే రిటైర్నింగ్ వాళ్ళు కట్టినా కానీ వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఏదైతే కట్టిన phase 1, 2, 3 ఉన్నాయో దాంట్లో కూడా వరదలు వచ్చిన పరిస్థితి ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం కట్టిన టైంలో రిటైర్నింగ్ వాళ్ళు ఉన్న ఏరియాలో మాత్రం ఒక చుక్క నీరు రాని పరిస్థితి కృష్ణానది నుంచి. ఆ రిటైర్నింగ్ వాళ్ళలో కూడా అవకతవకలు జరిగినాయి. ఎక్కడైతే అంటే ఈ టైంలో రాజకీయాలు చేయటం, రాజకీయాలు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. టీడీపీ వాళ్ళు టీడీపీ హయాంలో పూర్తి చేసిన వరకు కరెక్ట్గా ఉందని వాళ్ళే చెప్తున్నారు, నిపుణులే. ఆ తర్వాత వీళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన ఆ రిటైనింగ్ వాల్లో అవకతవకలు జరిగినాయి అని, అక్కడ నుంచి వాటర్ రివర్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా అక్కడ ప్రజలే నిన్న నువ్వు వచ్చావు నీకు గడ్డి పెడుతున్నారు. అయినా నీకు సిగ్గులేదు. ఫోటోలు ఫోజులు ఇస్తాను నుంచి ఫోటోలు దిగుతున్నావు. నీ అంత చెత్త రాజకీయం చేసేవాడు చెత్త ఎదవా ఇంకొకడు ఉండడం జగన్ రెడ్డి. అంటే వీళ్ళు పర్యటన వెళ్ళినా కానీ, వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళినా కానీ ఒక పులిహోర ప్యాకెట్ కానీ లేకపోతే ఒక పాల ప్యాకెట్ కానీ వాటర్ ప్యాకెట్ కానీ ఎవరి పరిస్థితి? ఎవరు? వైసీపీ వాళ్ళు దేనికి పనికిరారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు అనేవాళ్ళు దేనికి పనికిరారు. ఎక్కడ శవాలు కనపడతాయా, ఎక్కడ పరిస్థితులు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుని రివర్స్ హ్యాండ్లింగ్ అనమాట, మొత్తం రివర్స్ చెప్పటాలు ఇది.
మరి ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్లీ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన పోతన మహేష్ గారు ఒక వ్యాఖ్య చేశారు ఈరోజు. ఈ విజయవాడలో ఎక్కడ ఫుడ్ తయారు చేయట్లేదు, ఈ ప్రభుత్వం పంచే ప్రతి ఫుడ్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి వచ్చిన పులిహోర ప్యాకెట్లు, ద్వారకా తిరుమల నుంచి వచ్చిన ప్రసాదాలు పంచుతారు తప్ప వాళ్ళు సొంతంగా చేసింది ఏమీ లేదని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. దానికి మీరు ఏమంటారు? ఈ పోతిన మహేష్ గారి నోరుని హార్పిక్ వేస్తోనా కూడా క్లీన్ అవదన్నమాట. వీడు ఒక ఎదవ, సన్నాసి ఎదవ పోతిన మహేష్ అనేవాడు. ఎరా నీ కళ్ళే ఉన్న కాకులు ఎత్తుకుపోయినారా? ఒక్కసారి విజయవాడ, ఇప్పుడు మాది గన్నవరం కాన్స్టిట్యున్సీ, మా యార్లగడ్డ గ్రాండియర్ బొప్పుల మిల్ సెంటర్ అడ్రస్ చెప్తున్నా, కొన్ని తెలియకపోతే లొకేషన్ పెట్టుకునిరా, నాకు చూపిస్తా. అక్కడ మూడు దఫాలుగా 3 సెక్షన్లో 3 షిఫ్ట్లు మారుతున్నారు. ఒక్క ప్యాకింగ్ చేసేవాళ్ళే 200 నుంచి 250 మంది ఉన్నారు. వంట చేసేవాళ్ళు, హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు, మా గన్నవరం కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు మొత్తం. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి రామ్మోహన్ రావు గారి శేషసాయి జ్యోతి కన్వెన్షన్, నువ్వు ఏ హోటల్లో అయినా వెళ్ళి అడుగుపెట్టు, ఎక్కడ వ్యాపారం జరగట్లేదు. మొత్తం ఈ విపత్తుకు సంబంధించి ఆహార పొట్లాలు పార్సిల్ చేయటాలు ఈ సెక్షనే నడుస్తుంది. మరి నువ్వు మనిషివో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి నీకు పొద్దున్నే నీకు పంపెత్తనాడేమో పాసిపోయిన పులిహోర పొట్లాలు, అందుకని నువ్వు కడుపుకి పాసిపోయిన మాటలు మాట్లాడుతున్నావు. అయితే చూసుకుంటే ఓవరాల్గా ఈ విపత్తు అయితే ఏదైతే ఉందో ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలన విధానం కానివ్వండి, ఇటు వైసీపీ పరిపాలన విధానం కానివ్వండి, రెండింటికి తేడా ఏమనిపిస్తుంది? అది ఇప్పుడు ప్రజలు అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారండి. కాకపోతే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడే ఇది లేదు. బయటకు వచ్చిన తర్వాత ప్రతిదీ చెప్తారు. వాళ్ళు ఏమి అంత అమాయకులు కాదు, వాళ్ళకి ఏం అందుతున్నాయి ఏం అందట్లేదు. కాకపోతే ప్రజలు కూడా కొంచెం సంయమనం పాటించి ఇప్పుడు లోపలికి ఉన్న వాళ్ళకి ఆహారం అందట్లేదు అంటున్నారు. ఇప్పుడు మేము ఫుడ్ ప్యాక్ చేసి మొత్తం కలెక్టరేట్ ఆఫీస్కి పంపిస్తుంటే అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఏవైతే బస్సుల్లో వెళ్తున్నాయో ఈ ఆహార పొట్లాలు ఇవన్నీ కూడా అక్కడ నుంచి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఈ జనాలు ఇక్కడే లాగేసుకుంటారు, పీకేసుకుంటారు, మొత్తం నేలపాలు అయిపోతుంది. మీరు కొంచెం సంయమనం పాటిస్తే ఆ చివరి ఉన్నోళ్ళ వరకు మేము అందజేయటానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం. లోపల ఇంకా చాలామంది ముసలోళ్ళు, పిల్లలు, చాలామంది పేషెంట్లు ఉన్నారు. మీరు కూడా అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈ యంత్రాంగం మొత్తం చంద్రబాబు నాయుడు వస్తుంటే ఆయన పర్యటన చుట్టూ ఆయన చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రజలకు అందాల్సిన సేవలు ఏది అందట్లేదు. ఈ చంద్రబాబు నాయుడు రాకుండా ఆయన రూమ్లో కూర్చుని ఆయన మానిటరింగ్ చేసుకుంటా ఉంటే కనుక మేము పరిపాలన అంతా చక్కబెడతామని చెప్పి అధికారులు అంటున్న పరిస్థితి. మా తెలుగుదేశం ప్రభుత్వం అంటే ప్రజల వద్దకు పాలన అనే, ఎప్పుడు ఆయన ప్రజల్లో ఉండి పరిపాలిస్తాడు కానీ ఈడికి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని తప్పుడు నా కొడుకులాగా తప్పుడు రాజకీయాలు చేయడు. ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూస్తాడు. ప్రజలకు ఏ అవసరాలు అనేవి నువ్వు తాడేపల్లి కొంపలో కూర్చుంటే ఎలా తెలుస్తాయి? ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో తిరిగితేనే కదా తెలుస్తాయి. వారం రోజుల తర్వాత వస్తాను, హెలికాప్టర్లో తిరుగుతాను, పరదాలు కట్టుకుని తిరుగుతాను, నేను వచ్చినప్పుడు ఎవడో క్వశ్చన్ అడగకూడదు, ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయటం మా వల్ల కాదు. నువ్వు 100 అనుకో, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నీకు 11 వచ్చినాయి, రేపు నువ్వు ఒక్కడే మిగులుతావు నీ పార్టీలో. నువ్వు దరిద్రుడు, వైరల్ లెగ్ నువ్వు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహాయం కోరడం జరిగింది. అయితే వెంటనే తక్షణ ఆర్మీ విమానాలు కానివ్వండి, హెలికాప్టర్ కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సంబంధించిన టీం కానివ్వండి, లేకపోతే పవర్ బోర్డులు కానివ్వండి, అన్నీ కూడా చాలా త్వరితగతిన రావడం, వెంటనే వాళ్ళు విధులకు చేరడం, సహాయ చర్యలు చేయడం, దానికి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కేంద్రంతో మాట్లాడడం జరిగింది. బోట్లు ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, కనపడుతున్నాయి, లారీలో వెళ్తున్నాయి బోట్లు. ఆ లోపలికి మొత్తం ఏ ఏరియాకి ఆ ఏరియాకి సంబంధించి బోట్లు పెట్టారు. బోట్లలో నుంచి జనాన్ని తీసుకొస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు, ఆహారం అందిస్తున్నారు. అదేవిధంగా వాటర్ వచ్చి ట్యాంకర్లు పంపిస్తున్నారు. ఏటికి జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడా కూడా ఆగటం అనేది లేదు. మెడికల్ వ్యాన్ వెళ్తుంది, ఎవరికైనా ప్రాబ్లంగా ఉంటే మెడికల్ వ్యాన్ దగ్గరికి వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన మందులు తీసుకుంటున్నారు. అన్నీ ఎక్కడికక్కడ, ఎక్కడ డిలే జరగట్లేదు. కాకపోతే లోపల ఉన్న వాళ్ళకి లోపల దాకా వెళ్ళి ఇవ్వటానికి ఈ ప్రజలు ఇక్కడే అడ్డం పడిపోతున్నారు. కాబట్టి లోపల దాకా ఏమన్నా ఒకళ్ళిద్దరికి అందకపోవచ్చేమో, కానీ మ్యాక్సిమం 95% మొత్తం ఆహారం కానీ దేనికి కొరత లేదు. అన్నిటికి
మొత్తం ప్లానెడ్గా చేస్తున్నారు. ఇప్పుడు 32 మంది కలెక్టర్లని మొత్తానికి ఆదేశాలు జారీ చేశారు బాబు గారు. ఇవన్నీ వాళ్ళకి ఎటకారంగా ఏదో ఉంటుంది. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మీ ఎటకారాలు ఇవన్నీ కరెక్ట్ కాదు జగన్ రెడ్డి. వెహికల్లో నవ్వుతారు కదా. నీ చక్కటి చిరునవ్వులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు. ఏమన్నా వీలైతే సాయం చేయి, లేకపోతే నోరు మూసుకుని నీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చో. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు రాలేదు నీళ్ళల్లోకి, మరి నిన్న వచ్చి నడుల్లోకి నీళ్ళల్లో డ్యాన్స్ వేస్తున్నావు అటు ఇటు. నువ్వు తప్పుడు రాజకీయాలు, తప్పుడు వ్యవహారాలు. నీకు 11 సీట్లు వస్తాయి కానీ నేను 40 నువ్వు నీ అధికారం ఉందని చెప్పి 170 సీట్లు ఉన్నప్పుడు మాత్రం గాలిలో తిరిగావు. 11 సీట్లు వచ్చాక నువ్వు నేల మీద తిరిగావు. నీకు ఇదే కరెక్ట్ అన్నమాట. చెప్పండి. నీకు 175 సీట్లు, నీకు 151 సీట్లు జనాలు ఇచ్చినప్పుడు నువ్వు ఆకాశంలోనే తిరిగావు. నీకు 11 సీట్లు ఇచ్చిన తర్వాత నువ్వు జనంలోకి వచ్చావు, నీళ్ళల్లోకి వచ్చావు, నేల మీదకి వచ్చావు. కాబట్టి ఈసారి నీ 11 నుంచి దాంట్లో కూడా ఒక ఫిగర్లో ఇచ్చిపోద్ది, నువ్వు ఒక్కడవే మిగులుతావు. అప్పుడు ఇంకా వస్తావు నువ్వు జనాల దగ్గరికి. జనాల సమస్యలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి నిన్ను ఇంకా దింపుతాం, నువ్వు ఇంకా దిగజారిపోవాలి. అయితే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలన్నా, టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలన్నా బాబు తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా డ్రోన్స్ ద్వారా మెడిసిన్ కానివ్వండి, ఆహారం కానివ్వండి, పాలు, వాటర్ ప్యాకెట్లు కూడా పంచడం జరుగుతుంది. ఎక్కడ మన ఇండియాలో కూడా ఎక్కడ లేని పరిస్థితి. అది ఓన్లీ బాబుగా చేసిన ఆయన సీఈఓ అండి, ఆంధ్రాకి సీఈఓ. ఆయన ముఖ్యమంత్రి కాదు. ఆయన ఒక అరుదైన రకం. ఆయన ఇంకో 10-15 ఏళ్ళు కాపాడుకుంటే ఆంధ్ర జనానికి మనకు ఉపయోగం, కానీ ఆయనకి మన వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. అది డ్రోన్లతో ఇవ్వాలన్న ఐడియా, ఇక ఆయన ఐడియాలజీకి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అది ఎవరికి లేని ఆలోచనలు, ఎవరికి లేని విజనరీ ఉంది కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు.